ఆ వీడియో లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది? మీనా గారు చెప్తుండే ఎలక్షన్ కమిషన్ CEO ఆ వీడియో లీక్ అయింది. ఏ వీడియో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో లీక్ అయింది అంటుండే. ఎక్కడి నుంచి లీక్ అయింది? మీ దగ్గర నుంచే కదా. లీక్ చేశారా? లీక్ అయిందా? లీక్ చేస్తే ఎవరు లీక్ చేశారు? లీక్ అంటే వీడియో కాళ్ళు చేతులు ఉండవు కదా, ఎవడో ఒకటి లీక్ చేయాలా. మీ యంత్రాంగంలో ఎవరో ఒకళ్ళు లీక్ చేస్తేనే అది లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది? కాబట్టి ఆ వీడియో లీక్ అయింది అని చెప్తుండే మంచిగా. అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండవచ్చు, దానిపైన విచారణ చేస్తున్న ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు మీడియాతో CEO ముఖేష్ కుమార్ మీనా. అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఎవరు దర్యాప్తు చేశారు? ఎవరికి ఇచ్చారు మీరు? అసలు ఆ వీడియో పైన కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళటానికి అసలు వెబ్ కాస్టింగ్ జరిగినట్టు, మీరు అక్కడ విధ్వంసం జరిగినట్టు, పోలింగ్ నెక్స్ట్ డే ప్రశాంతంగా జరిగింది, ఎక్కడా గొడవలు లేదన్నారు. ఈ మాచర్ల సంగతి కానీ, ఈ ఇష్యూ కానీ, ఈ గేటు పోలింగ్ బూత్ సంగతి కానీ, విధ్వంసం గురించి మీరు ఎక్కడ చెప్పలే. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్గా రాశారు? ఎట్లా బయటకు వచ్చింది? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు మీరు? ఇవన్నీ రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ వీడియో లీక్ అయింది, లీక్ చేసినాం అనండి. ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న అధికారులు ఎవరో లీక్ చేసి ఉండొచ్చు. ఆ లీక్కి సంబంధించి మొత్తం కుట్ర ఉంది దీంట్లో అనేది, అసలు లీక్ ఎట్లయింది అనేది ప్రధానంగా అక్కడ పట్టుకోవాలి మీరు. ఇది